ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. ప్రేమికుల రోజు వద్దు, గో కౌ హగ్ డే ముద్దు అంటూ ఎవరైతే గో సేవ కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరూ అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇంకోవైపు లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న గోశాలలో ఏదైతే గో కౌ హగ్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఈ ప్రతిపాదన వచ్చింది. ఎవరైతే యానిమల్ వెల్ఫేర్ వాళ్ళు ఉంటారో ఈ ఫిబ్రవరి 14 రోజు ఏదైతే వ్యాలంటైన్స్ డే పాశ్చాత్య సాంప్రదాయం దాన్ని జరపబోద్దు, దాని బదులు గో సంరక్షణ ఏదైతే గో కౌ హగ్ డే జరపాలని ప్రతిపాదన తీసుకొచ్చారు. మొదట దీనికి కేంద్రం నుంచి అనుమతి వచ్చింది, కానీ వస్తున్న వ్యతిరేకం బట్టి దాన్ని వెంటనే విరమింపజేసుకున్నారు. అయినప్పటికీ ఏవైతే సెలబ్రేషన్స్ ఉన్నాయో గో సంరక్షణ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో అవి ఇంకా జరుపుతూనే ఉన్నారు. సో ప్రస్తుతం మనతో పాటు గో సేవా సంరక్షణ మెంబర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఫిబ్రవరి 14 రోజే ఇది గో కౌ హగ్ డే జరపడానికి గల రీజన్ ఏంటి? జై గోమాత. పోయిన సంవత్సరము నేషనల్ యానిమల్ హస్బెండరీ బోర్డు వారు ఒక ప్రకటన చేయడం జరిగింది. 14 ఫిబ్రవరి తేదీన నేషనల్ కౌ హగ్ డేగా ప్రకటించడం జరిగింది. కొన్ని అనివార్యాల కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వము ఎవరో కొందరు వ్యక్తుల ఒత్తిడికి గురై దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ ఆ సంవత్సరము గో ప్రేమికులు అందరము మేము అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించిందో దాన్ని వెనక్కి తీసుకున్నా మేము మాత్రం వెనక్కి తీసుకోకుండా ఈరోజు ప్రతి ఫిబ్రవరి 14వ తేదీన కౌ హగ్ డే చేయాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అన్ని మండలాల్లోనూ కూడా గోభక్తులు ఈరోజు ఈ కౌ హగ్ డే చేసుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు, ఈరోజు పాశ్చాత్య సంస్కృతి, భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నాయి, సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. మన సంస్కృతి సంప్రదాయాల్లో కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ చదువులను పక్కకు పెట్టి ప్రేమ అనే పేరుతో ఈరోజు ఒక పాశ్చాత్యుడైన వ్యాలంటైన్ పేరు చెప్పి వ్యాలంటైన్స్ డే చేసుకోవడం ఎంతవరకు కరెక్టు? ఈరోజు మైనర్లుగా ఉన్న పిల్లలు కూడా యువత పెడదారియం పడుతూ తల్లిదండ్రుల మానసిక క్షోభకు గురి చేస్తూ ఈరోజు వ్యాలంటైన్స్ డేను తీవ్రంగా వ్యతిరేకించిన అవసరము ప్రతి ఒక్క భారతీయ పడి ఉన్నది. ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలకు తెలియని వయసులో ఒక అట్రాక్షన్కు గురై ప్రేమ పేరుతో వ్యాలంటైన్స్ డే అని చెప్పి ఈరోజు జరుపుకుంటున్నారు. ఇలాంటి వ్యవస్థను మనం అరికట్టాల్సిన బాధ్యత ఉంది. ఒక ఆవు దగ్గరికి వెళ్ళి అదే ప్రేమను ఈ గోమాతకు పంచినట్టయితే చూడండి, ఈ గోవుతోని మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మమేకమైనట్టయితే ఈ నిశ్వాసలు ఈ గాలి అనేది మన గుండెలకు చేరుకుంటుంది. దీని ద్వారా మన మెదడుకు సంకేతం పంపిస్తుంది. సో మన మెదడులో ఉండే ఒక హ్యాపీ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అయ్యి మానసిక రుగ్మతలు అనేటివి పూర్తిగా తొలగిపోతాయి. ఇది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. ఈ మధ్యకాలంలో అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో కౌ కడిలింగ్ పేర్లతోని డాలర్ల రూపం వసూలు చేసి ఒక గోశాలలో ఒక గంట గడిపినట్టయితే $100 తీసుకుంటున్నారు. మనం ఉచితంగా మన ప్రాంతాల్లో ఉన్న అన్ని గోశాలలకు వెళ్ళి మీ కుటుంబ సభ్యులతో ఆవులతో గడిపినట్టయితే, ఆవును ఆత్మీయ అలింగనం చేసుకున్నట్టయితే మానసిక రుగ్మతలు, మనలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత, గోశాలలకు వెళ్ళండి. 14 ఫిబ్రవరి గోవులకు గ్రాసం పెట్టండి. అదేవిధంగా గోవులను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ఈ ప్రతిపాదన ఉందో వెనుకకు తీసుకుంది, అయినప్పటికీ మీరు కంటిన్యూ చేస్తున్నారు, ఎందుకని? జై శ్రీరామ్, జై గోమాత. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న, హిందువులు అనేవాళ్ళు నిద్రమబ్బులో ఉన్నంత వరకు గోహత్యలు జరుగుతాయి. ఇంటి దొంగ, ప్రాణగండం వేషాలు చాలా ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు 7,50,000 గ్రామాలు భారతదేశంలో ఉన్నప్పుడు 7,30,000 గురుకులాలు ఉండేవి, 7,32,000 గోశాలలు ఉండేవి. ఈరోజు హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతంలో ఒక 50 వరకు గోశాలను మనం చూస్తున్నాం. అంటే గోశాలను కూడా చెరసాలలాగా చేసే పరిస్థితి రావడానికి కారణం కేవలం హిందువులే. ఇతరుల మతాల వారిని నేను అన్నా, హిందువులు అమ్ముతేనే ఇతర మతాలు కొంటాడు, వాడు తింటాడు. నువ్వు అసలు వాడికి దొరకకుండా చేస్తే ఈ యొక్క ఉద్యమాలు అవసరం లేదు. కానీ హిందువులు, సనాతన హిందూ ధర్ములు ఎవరైతే యాత్రల పేరు మీద, జాతరల పేరు మీద, గుళ్ళ పేరు మీద, బళ్ళ పేరు మీద విరాళాలు ఇచ్చేవాళ్ళు గోవులను కాపాడడం కోసము విరివిగా ఎందుకు నిన్న రామాలయ ఉద్యమం ఏదైతే అయోధ్యలో జరిగిందో దాని ప్రకారంగా జరిగినట్టయితే ఏ ప్రభుత్వం అయినా వచ్చి మెడలు ఉంచుకొని తన యొక్క పనిని గోవు మీద ఫస్ట్ ఫోకస్ చేస్తుంది. దీనికి చేయకుండా ఉండడానికి కారణం కేవలం హిందువులు మాత్రమే. ఎందుకంటే ఇది ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఏదో
మభ్యపెట్టినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వాలు చేయాల్సింది కాదు. ఇది ప్రజలలో, అందులో హిందువులము ఎక్కువ శాతం ఉన్నాం అనేటువంటి వాళ్ళు దీనిపైన గట్టిగా చర్య తీసుకుంటే ఏ ప్రభుత్వమైనా లొంగి వస్తుంది. అది బీజేపీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇంకో ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల యొక్క మద్దతు ఎక్కడ ఉంటుందో దానికి ఖచ్చితంగా వాళ్ళు అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు 14th ఇంకొక అసలు విషయం మర్చిపోయారు. భారతదేశంలో గోవు ఎంత అవసరమో సైనికుడు కూడా అంతే అవసరం. ఒకవేళ సైనికుడే లేకపోతే పుల్వామా దాడిలో 40 మందిని 4 సంవత్సరాల క్రితము బాంబు పెట్టి వెలిసినటువంటి సందర్భం మనం అంతా చూసాం. దాని గురించి ఎవరు మాట్లాడడంలే. కేవలం సెల్యూట్ కొట్టడం జాతీయ జెండాకు అది సరిపోయింది. వాళ్ళ గురించి కూడా అవసరం ఉంది. అలానే ప్రేమికుల రోజు అనేటువంటిది ఏదో కేవలం 14 రోజు మాత్రమే ప్రేమికుల రోజు జరుపుకుంటేనే ప్రపంచం అంతా బాగుపడుతుంది అనుకుంటే మన నిత్యం తల్లిని ప్రేమించాలి, గోవును ప్రేమించాలి, చెల్లిని వీళ్ళందరినీ ప్రేమతో చూడాల్సిందే. ఇది భారతీయులలో గుండెల్లో ఉంది. కేవలం వాలంటీర్ రోజు మాత్రమే ప్రజలందరూ అలర్ట్ కావాలనేటువంటి అవకాశం లేదు. కానీ గోవును ఖచ్చితంగా జాతీయ ప్రాణిగా ప్రకటించబడితే ఖచ్చితంగా ఇటువంటి సమస్యలకు అన్నింటికీ సాల్వేషన్ వస్తుంది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో అసలు గో హత్య బంద్ అయిపోయింది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎక్కడ కూడా స్త్రీ మీద అఘాత్యం జరిగినా, ఆవును ఎవడైనా ఖండించినా వాడికి జైలు శిక్ష కాదు, మరణ శిక్షనే అనేటువంటి అమలు చేయడం జరిగింది. మరి మన ప్రభుత్వాలు చేయకపోవడం కారణం అంటే మనమే దరిద్రం కొట్టు ప్రభుత్వాలను తీసుకోవడం వల్ల ఈ దరిద్రం అంతా తయారవుతుంది. దీనికి కారణం ఎవడు? కేవలం హిందువులను బొట్టు పెట్టుకుని తిరిగేటువంటి ఈ సనాతన హిందూ ధర్మవాదులే. వీళ్ళు ఫస్ట్ సరికావాలి అనేది ఈ 14th రోజు మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం హైదరాబాద్ నుంచి గట్టిగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్. ఈ రోజు ఒక్కరోజు చేస్తే ఏవైతే గోహత్యలు ఉంటాయో అవి ఆగిపోతాయా? మీరు అన్నారు వ్యాలంటైన్స్ డే రోజు ఈ రోజు ఒక్కరోజు చేస్తే సరిపోతుందా? వ్యాలంటైన్స్ డే రోజు ఎందుకు చేస్తున్నారంటే ఆవులను కూడా మీరు ప్రేమించేటువంటి గుణం మీ లోపల వచ్చినట్టయితే ఆరోగ్యాలు బాగుపడతాయి. అనవసరమైనటువంటి వ్యాలెన్స్ డే వాడు తల్లిని ప్రేమించినోడు తల్లి మతం మారినందుకు తల్లిని ఆరోగ్యరీత్యా మెడిసిన్ ఇవ్వకుండా చంపేసినటువంటి దుర్మార్గుడిని వ్యాలంటైన్ డే పేరు మీద ఈ దుర్మార్గులంతా తిరుగుతుంటే రోడ్ల మీద పార్కుల ఉండి దీన్ని ఎలా అరికట్టాలో అర్థం కాక కొంతమంది దీనికి ఒక కార్యక్రమాన్ని చేశారు. ఇది బజరంగ దళ్ కూడా చేసింది. చాలా కార్యక్రమాలు ఇప్పుడు ఈరోజు పెళ్లిళ్ళ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఉట్టిగా గట్టిగా తిరిగితే ఈరోజు దొరకబట్టి పెళ్లి చేసే కార్యక్రమం కూడా ఉంది. సో అట్లనే ఆవు యొక్క కార్యక్రమం కూడా మేము మొదలుపెట్టాం. ఎందుకంటే ఏదైతే మనం ఫోకస్ మాట్లాడతామో అది ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది, మౌత్ టు మౌత్. ఆ విషయాన్ని పసిగట్టడానికి గోవు ఇంత కర్కశంగా మరణింపబడుతుంది. దానికి కారణం ఎవరు అంటే కేవలం మనమే, ఇంకెవరో కాదు. ఇక్కడ పాకిస్తాన్ వచ్చో లేదా ఆఫ్ఘనిస్తాన్ వచ్చి ఇక్కడ ఏం చేయడం లేదు. హిందువుల యొక్క మనోసంకల్పం సరిగా లేక దేని మీద ఫోకస్ సరిగా చేయాలని అర్థం కాక ఈ కార్యక్రమాలన్నీ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ప్రజలందరూ ఏకమై ప్రభుత్వాన్ని బాగా గట్టిగా ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం గురించే నేను మాట్లాడతా. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నుంచి 10 సంవత్సరాలు అయింది. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గోహత్య బందీ చేపిస్తానని చెప్పడం వల్ల కరపత్రి మహారాజు ఆయన శాపం పెట్టడం వల్ల వాళ్ళ వంశం అంతా నాశనం అయిపోతుందని మనం విన్నాం. మరి 10 సంవత్సరాల నుంచి సరిగా నిర్ణయాలు తీసుకోకపోవడానికి గల కారణం ఏంటి? బీజేపీ కంటే సరైనటువంటి అమలు చేస్తే అరాచకాలు జరుగుతాయనే ఉద్దేశమో లేకపోతే రాబోయే కాలంలో ఆ ప్రభుత్వం రాదనే ఉద్దేశమో, హిందువుల్లో ఐక్యత సరిగా లేదు కాబట్టి నిర్ణయం తీసుకుంటే ఎక్కడ అల్లర్లు జరిగి దేశం అంతా ఆగమైపోతుందన్న భయము బీజేపీలో చేరుకుంది. నిజంగా బీజేపీ చిత్తశుద్ధి ఉన్నది, లేదని నేను అనడం లేదు. కానీ ఇన్ని కారణాలున్నాయి. ఒక రామాలయ నిర్మాణమే ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు పట్టింది. అంటే 500 సంవత్సరాలు పట్టింది. ఇంతమంది 140 కోట్ల మందికి 40 కోట్ల మంది చెత్తా చెదర ఉన్న 100 కోట్ల మంది ఏం గడిబిక్తున్నారా అని అడిగేటువంటి ప్రశ్నకు మన సమాధానం మొన్న 22 తారీఖు జనవరి 2 మనం చూసాం. అలాంటి విషయం పట్లనే సేమ్ రామాలయం ఎట్లా చేశారో నరేంద్ర మోడీ గారు కావచ్చు లేకపోతే వచ్చే ఏ ప్రభుత్వం కానీ ఈ గో విషయంలో గట్టిగా తీసుకుంటే రేపు రాబోయే కాలంలో 100 కరోనాలు వచ్చినా కూడా బతికేటువంటి సీజన్ కేవలం ఆవుల ద్వారానే ఉంటుంది. ఆవు ఎప్పుడైతే కనుమరుగైపోతుందో ఒక్కడు మిగిలడు. అది ప్రధానమంత్రి మిగిలడు, మామూలు కూడా మిగిలడు. ఎవరు ఆయన కూడా శ్వాసకోశ వ్యాధులతో దెబ్బతిని ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ సరిగా లేక ఏదైతే మనకు ఫర్టిలైజర్స్ ఫుడ్ని తినడం వల్ల అందరూ అనారోగ్య పాల్పడి చనిపోయేటువంటి స్థితి వస్తుంది. కాబట్టి ఈ గో ఈ 14th రోజు ఇది చాలామంది ప్రేమిస్తామంటున్నారు కదా. ఎవరిని ప్రేమిస్తున్నారు ఆలోచన చేయండి. ఎవడైతే ప్రేమించాడో వాడు 40 ముక్కలు కట్ చేసి కవర్లో పెట్టి తీసుకొని పోతే అడిగే దిక్కు దిశ ఒక్కటి లేదు. ఏ మహిళా సంఘం రాలేదు, ఏ గాడుల సంఘం రాలేదు, ఏ గుర్రాల సంఘం రాలేదు. అప్పుడు ఎవడు రాడు. ఎందుకు అంటే ఆడపిల్లల మీద అగత్యం జరుగుతుంది కాబట్టి దాని మీద గొడవ చేశాం. ఆవుల మీద జరుగుతుంది కాబట్టి ఈరోజు కూడా దాని మీదనే మాట్లాడతాయి. ఇవి రెండు సరి సమానమైనటువంటి విధాలు కాబట్టి 14th రోజు ఈ విషయం పట్ల అవగాహన కల్పించడానికి అఖిల భారత గోసేవ ఫౌండేషన్ కావచ్చు, లేకపోతే ఈరోజు ట్యాంక్ బండ్ గోశాల కావచ్చు, లేకపోతే హైదరాబాదే ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి గోశాలవాదులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు హిందూ ధర్మం పట్ల అవగాహన రావచ్చేటువంటి ప్రభుత్వాలను ఎన్నుకుంటే ఈ పనులు తొందరగా సుగమం అవుతాయని నా యొక్క అభిలాష.
జై శ్రీరామ్, జై గోమాత. ఏదైతే 14th ఫిబ్రవరి 14th ప్రేమికుల ఏదైతే దినోత్సవం ఉంటుందో దాన్ని జరుపుకోకూడదు. అది పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయం, అది మనది కాదు. మనం ఖచ్చితంగా ఏదైతే గోవులను ఎంతో మంది హత్యలు చేస్తున్నారు, ఇప్పటికైనా వాటిని ఆపాలి. గో సేవ సంరక్షణ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రోజు అవగాహన కల్పించే దిశగా అడిగేస్తున్నారు. అండ్ ఇంకోవైపు గత సంవత్సరం ఏదైతే ప్రభుత్వం ఏదైతే యానిమల్ హస్బెండరీ తీసుకొచ్చిన ఏదైతే ప్రతిపాదన ఉంటుందో ఈరోజు కవ్ హక్ డే అది జరపాలని తీసుకొచ్చినప్పటికీ కొన్ని వ్యతిరేకతల వల్ల దాన్ని విరమింపజేసుకునేది. సో అయినప్పటికీ ఏదైతే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ఏదైతే గోశాలలు ఉంటాయో అక్కడ అన్ని గోశాలలో ఈరోజు అందరూ వచ్చి గోమాతలకు పూజించడం కావచ్చు, గౌరవించడం ఇవన్నీ చేస్తున్నారు. సో ఇది మన సాంప్రదాయం. గోమాత ద్వారా మనకి ఎన్నో లాభాలు జరుగుతాయి, ఎంతో ప్రయోజనం ఉంటుంది. అందరూ గోమాతని పట్టించుకోవడం మర్చిపోయారు. సో ఈరోజు అవగాహనగా అండ్ ఈరోజు సెలబ్రేషన్ చేస్తున్నాను. ఒకవైపు ఎవరైతే బజరంగ్ దళ కార్యకర్తలు కావచ్చు, విహెచ్పి కావచ్చు, అఖిల భారత గో సేవ ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళందరూ అవగాహన కల్పిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా అన్ని గోశాలలో గో కవ్ హక్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మనతో పాటు గో సేవ ఎవరైతే ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారో వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈరోజు ప్రాధాన్యత ఏంటి? ఈరోజు ఎందుకు జరపాలని మీరు ప్రతిపాదన పెడుతున్నారు? ఈరోజు 14th ఫిబ్రవరి మోస్ట్లీ వాలంటైన్స్ డే అని యంగ్స్టర్స్ అందరూ వాలంటైన్స్ డే సెలబ్రేషన్ చేస్తారు. లవ్ ఇస్ ఫర్ కవ్. సో కవ్ ఈజ్ వెరీ మచ్ లవబుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇన్నోసెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ celebrating Valentine's Day, it's better to celebrate the cow's love day. So I'm very much interested to be with the cows. అండ్ నేను 3 సార్లు పాదయాత్ర చేశాను, గోపాదయాత్ర చేశాను. మళ్ళీ ఇంకొకటి ఉంది, అది ఇంకా నేను డేస్ ఫిక్స్ చేయలేదు. మనం ఈరోజు ఒక్కరోజు ఏదైతే కవులు ఉన్నాయో వాటిని ఆలింగనం చేసుకుంటే మనకు ప్రేమ పెరుగుతుందా? అండ్ ఈరోజు ఒక్కరోజు చేస్తే అవేర్నెస్ వస్తుందా? లేదు, మా ప్రేమ అనేది ఎప్పటిది. ఈరోజే కవుని లవ్ చేయాలా, కవుని ప్రేమించాలనేది ఏం లేదు. ప్రతిరోజు చేయొచ్చు, ప్రతిరోజు పూజించుకోవచ్చు, ప్రతిరోజు ప్రేమ అనేది ఎప్పుడు తరగదు. ప్రేమ ఎప్పటికీ ఉండేది అది. కాకపోతే ప్రత్యేకంగా ఇది వాలంటైన్స్ డే అనేసి మన యూత్కి తెలియజేయడానికి ఈరోజు మనం ప్రత్యేకంగా ఎన్నుకున్నది. సో మనం కవుని ప్రేమించడం అనేది ఒక గొప్పతనం అనేది ఏంటంటే గోవులో ఉన్న ప్రత్యేకత మనకి ఒక తల్లి ప్రేమ లాంటిది అనేసి మనకు చిన్నప్పుడు కూడా చిన్నపిల్లలకి తల్లిపాలు లేకున్నా ఆవు పాలు తాగించేవాళ్ళు. సో ఆ ప్రేమ, తల్లి ప్రేమ అనేది గోవులో దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గోవుని ప్రేమించాలి, గోవుని పూజించాలని నా ఆశ. అంటే గత సంవత్సరం నుంచి మీరు ఇది సెలబ్రేషన్ చేస్తున్నారు. సో రెస్పాండ్ ఏ విధంగా ఉంది మీకు? మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ అంటే కొంతమంది డైవర్ట్ అయ్యారు ఇక్కడికి. ఇంకా అంటే ఇప్పుడు కవ్వైనా అమ్మైనా ఆవైనా ఒకటే అంటాం. కాబట్టి అమ్మని ఎప్పుడు మనము అమ్మ ఉన్నా అమ్మ లేకున్నా, అమ్మ వెళ్ళిపోయినా, ప్రపంచం నుంచి వెళ్ళిపోయినా మనం ఎప్పుడు అమ్మని ప్రేమించింది లేదు. మన కడ వరకు కూడా మనం అమ్మని ప్రేమిస్తాం, అమ్మని గుర్తు చేసుకుంటాం. అట్లాగే అదేవిధంగా మనకు గోవుకు కూడా ఒక ప్రత్యేకత ఇచ్చి మన తల్లి ప్రేమ అనేది గోవులో చూసుకోవాలని నా ఒపీనియన్. సో మొత్తం మీద చూసుకోవచ్చు మనం విజువల్స్లో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి ఏవైతే గోమాతలు ఉంటాయో గోమాతలకి ఆహార పదార్థాలు ఇచ్చి ఆలింగనం చేసుకొని ఫోటోలు బంధించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే గోశాలలు ఉన్నాయో అన్ని చోట్ల ఈ సెలబ్రేషన్స్, ఒకవైపు ఎవరైతే విహెచ్పి కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, ఇంకోవైపు గోసేవ సంరక్షణ సమితి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈరోజు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం నుంచి ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ కొంచెం గొడవలు అయినప్పటికీ దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఏదైతే సెలబ్రేషన్స్ ఉంటాయో వాటిని కంటిన్యూ చేస్తున్నారు. సో మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి గోమాతకి నీళ్లు తాగించడం కావచ్చు, అవన్నీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. అండ్ ఈరోజు ఏదైతే మన పాశ్చాత్య సంస్కృతి ప్రతిబింబించేలా ఈ ఏదైతే ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారో సో అది మన సంస్కృతి, మన సాంప్రదాయం కాదని ఎవరైతే గో సేవ సంరక్షణ సమితి మెంబర్స్ ఉంటారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముషిరాబాద్. అంటే ఈ రోజే ఎందుకు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారు, ఏంటి? అదే మనకు ఫిబ్రవరి 14th ఉంది కదా, దాన్ని కౌడేగా చేసినందుకు. అంటే మీకు ఎలా తెలిసింది? లాస్ట్ టైం మనకు పబ్లిసిటీ చేశారు కాబట్టి అప్పటి నుంచి వస్తుంటారు. అంటే ఈ రోజే ఈ కవ్ హక్ డే చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా మంచి డిసిషన్ అది, కరెక్ట్ డిసిషన్ అది. సో ఈ రోజు ఒకరోజు మనం పూజలు చేస్తే సరిపోతుందా? లే రెగ్యులర్గా కూడా చేయాలి. ఈరోజే స్పెషల్గా రెగ్యులర్గా కూడా చేయాలి. సో
సంవత్సరం పెద్ద ఎత్తున ప్రజలు ఎక్కడెక్కడ గోశాలలు ఉంటాయో అక్కడికి తరలి వచ్చి పూజలు చేస్తూ ఆహార పదార్థాలు తినిపిస్తున్నారు. అండ్ మనం వివిధ ఏదైతే రాష్ట్రాలు ఉంటాయో కొన్ని చోట్ల గో హత్యలు జరుగుతున్నాయి. సో వీటినన్నింటినీ అరికట్టాలి. అండ్ అందరికీ వీటిపై గో వల్ల మనకి ఎలాంటివి జరుగుతాయో వాటిని అన్నింటినీ ప్రజల్లోకి తెలిసే విధంగా మనం అవేర్నెస్ తీసుకురావాలి. అండ్ ఇది ఏదైతే ఇప్పుడు మన సంస్కృతి ఇప్పుడు గోసేవ ఏదైతే గో హక్ డే ఉందో దీన్ని ఇంకా ముందు కంటిన్యూ చేస్తాము. అండ్ ఇంకా ప్రజల్లో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా వరకు అవేర్నెస్ పెరిగింది. అండ్ ఇలానే కొనసాగితే ఇంకా ముందు పెరిగే అవకాశం ఉంది. అందరూ ప్రేమికుల దినోత్సవం మర్చిపోయి అందరూ ఇచ్చేయడం మళ్ళీ ఏదైతే గో కవ్ హక్ డే ఉందో దీనివైపు మళ్ళాలని ఒకవైపు ఎవరైతే గో సంరక్ష కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కనపర్సన్ సూర్యతో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.